ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మనతో పాటుగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు. హలో అండి రామ్ ప్రసాద్ గారు. సో యూజువల్గా ఒక ఎంప్లాయీ కావచ్చు, ఇంకెవరైనా ఒక వ్యక్తి నేను భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకోవాలి, ఒక ఇన్వెస్ట్ చేయాలి. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్లో పెట్టాలా, స్టాక్స్లో పెట్టాలా, లేకపోతే ఒక ప్లాట్ తీసుకోవాలా, ఒక ఫ్లాట్ తీసుకోవాలా? ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సజెషన్స్ ఇస్తుంటారు. అసలే నాకుంది బ్లాంక్, ఒక క్వశ్చన్ మార్క్, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయి. ఏం చేయాలి మేడం? ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి ఫస్ట్. అసలు ఏది కొనాలి కదా, అసలు కొనాలా వద్దన్నది కూడా క్వశ్చనే కదా. అవును, కొనాలా వద్దన్నది కూడా మొదటి ప్రశ్న కదా. కొనాలన్నప్పుడు ఏది కొనాలని, అసలు కొనే వరకు వెళ్ళాడా, డబ్బు రాగానే కొనేసేయాలా, సంపాదన మొదలుగానే పెట్టుబడి మొదలెట్టాలా? కాదు కదా. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, అసలు ఏంటి సేవింగ్స్ అంటే ఎలా చేసుకోవాలనేది. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి యొక్క స్థితిగతులు వేరు కదా మేడం, అందరిది ఒకలా ఉండదు కదా. డబ్బు రాగానే చెల్లెలు పెళ్లి చేద్దామని పనిచేసే అతను ఒక అతను ఉంటాడు, అతనికి ఇన్వెస్ట్మెంట్ అందుకోసమే జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దానికన్నా కూడా అసలు ఇంతవరకు ఉన్న ఆస్తులు నా కోసం పనిచేస్తున్నాయా, అవి సరైన పెట్టుబడులేనా, రాబోయేది ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. కానీ రాబోయేదానికి ఎక్కడ గ్యారంటీ లేదు కదా. శాలరీ ఇలానే ఉంటుంది, పెరుగుతుంది, ఎప్పటికీ ఆగదని. అందులో ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలియదు. అప్పుడు ఏం చేయాలి? అది పోతే నా పరిస్థితి ఏంటి, దానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నానా? ఇప్పటి వరకు నేను కూడబెట్టిన ఆస్తులు, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు సరిగానే ఉన్నాయా? అవి ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎన్నాళ్ళు పని చేస్తాం, అంత సహకరిస్తే చేస్తాం 60 ఏళ్ళు వచ్చిన దాకా, లేదంటే 65 ఏళ్ళ దాకా. కానీ ఏదైనా తేడా కొడితే పని ఆగిపోద్ది, సంపాదన ఆగిపోద్ది. అప్పుడు ఎలా నా ఫ్యామిలీ అని హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి. ఎస్, అది ఆ ఆలోచన చేసి ముందుగా ఏం చేయాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ పార్ట్ నేనేం చెప్తానంటే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్ కమ్స్ ఫస్ట్. అంటే ఒక మధ్యతరగతి ఈజ్ 1 హాస్పిటల్ బిల్ అవే టు బికమ్ పోవర్టీ అంటారు. ఇప్పుడు ఒక బిల్ మిమ్మల్ని కిందికి నెట్టేస్తుంది. సో అది ముందు కాపాడుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి తన డిపెండ్స్ అందరికీ, ఎవరెవరు తన మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ ఒక సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. అది చేసేంత వరకు మీరు ఏ పెట్టుబడి పెట్టద్దు, గోల్డ్ డ్రింక్ కూడా కొనుక్కోద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేదే వీటన్నిటికీ కూడా అది ప్రొటెక్షన్ కదా. అది లేకపోతే అన్ని రిస్క్లో ఉన్నాయి కదా. కొన్న స్థలం అమ్మాలి, కొన్న బంగారు వస్తువు అమ్మేసేయాలి, తాగట్టెట్టాలి, ఇల్లు అమ్ముకోవాల్సి రావచ్చు. ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి మేజర్ ఫీవర్ వచ్చి అదేదో బ్రెయిన్లోకి ఎక్కేస్తే 3 నెలల క్రితం కొన్న ఫ్లాట్ అమ్మేసిన వ్యక్తి కూడా ఉన్నారు. ఒక 8 నెలల క్రితం జరిగింది. యూజువల్గా ఉండే ఒక కాన్సెప్ట్, మనకి ఇప్పుడు బాగున్నాం కదా, భవిష్యత్తులో కూడా ఏం కాదు, మన ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇలాంటిది ఏం చెప్పట్లేదు, ఎందుకు అనవసరంగా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్లు ఎందుకు పెట్టుకోవాలి, డబ్బులు దండక్ కదా, బాగానే ఉన్నాం కదా. బాగానే ఉంటేనే పాలసీ ఇస్తారు, బాగోకపోతే పాలసీ ఇవ్వరు. బాగోనప్పుడు పాలసీ ఇస్తే బిల్లు కట్టం కదా. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇన్సూరెన్స్ అతను బిల్స్ కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా. ఇది ఫస్ట్ పాయింట్, అందరూ మిస్ అవుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఎటువంటి పెట్టుబడి పెట్టడానికి కానీ ప్లానింగ్ కానీ ఎవరికి అర్హత లేదు. ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ పాయింట్, సంపాదించే వ్యక్తికి ఏమన్నా అయితే ఏంటి, వ్యక్తి రేపు లేకపోతే ఏంటి అనేదానికి కూడా సమాధానం దొరకాలి కదా. వ్యక్తి ఉంటే సంపాదిస్తాడు, కష్టపడతాడు, ఏదో ఒకటి చేస్తాడు, కింద మీద పడతాడు. ఆ వ్యక్తే లేకపోతే అప్పుడు నా ఆప్షన్స్లో కూడా నా ఫ్యామిలీ, నేను లేని లోటు తప్ప ఇంక వేరే లోటు ఉండొద్దు అనే విధంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్. మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఎంత వస్తుంది కాదు, అసలు ఏమీ రాదు. ఇన్సూరెన్స్ అంటే ఏమీ రాంది, మన రిస్క్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేది ఇన్సూరెన్స్ కదా. ఒక ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ అని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. వాటిని అందరికీ ఇవ్వరు. ఆరోగ్యం ఉండాలి, ఆదాయం ఉండాలి, ఈ రెండు ప్రూవ్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసి మీ పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేసి మీ కంప్లీట్ బాడీ చెకప్ చేసి ఓకే ఈ వ్యక్తికి ఏమీ కాదంటే అప్పుడు ఇస్తాడు. 1 కోటి రూపాయల పాలసీ, 2 కోట్ల పాలసీ, 5 కోట్ల పాలసీ. కానీ దానికి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉన్నారు, 30,000 అయిపోద్ది అంటే 1 కోటి రూపాయల కవరేజ్కి 30,000 అంటే తక్కువే కదా. అంటే వయసుని బట్టి అది తీసుకోవాలి. అప్పుడు ఏంటి, మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి సేఫ్ అయిపోతుంది. సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఏది కొన్నా సేఫ్. వ్యక్తికి జబ్బు పడితే అమ్ముకోవాలి, వ్యక్తికి ఏమన్నా అయితే ఉన్నాయని అమ్ముకోవాలి. కొన్నిసార్లు ఇవాళ రేపు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే కూడా ఉన్నాయని అమ్మాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కదా. మరి ఈ రెండు లేకుండా ప్లానింగ్ ఎక్కడిది, ఎక్కడ పట్టాలన్న ప్రశ్న ఉద్భవించకూడదు అసలు. ఎందుకని అసలు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక రకంగా మనం అశుభాన్ని ఎందుకు ఊహించుకుంటున్నాము అనే ఒక
దాని సెంటిమెంట్ అనాలా, ఎలా చూస్తారు అసలు మీరు దాన్ని? మీరు ఈ సజెషన్ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, కాదండి ఫస్ట్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఎలా తీసుకుంటారు దాన్ని? ఇన్సూరెన్స్ లేకుండా ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకోను. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకుంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఎలిజిబిలిటీ హక్కు మీకు లేదని చెప్పేస్తాను, క్లియర్గా చెప్తాను. అది కూడా 5 లక్షలు 10 లక్షలు అసలు వద్దని చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 50 లక్షలు కోటి రూపాయలు చెప్తాను. ఎవరు నమ్మరు. అంతెందుకు అవుతుంది? 20 లక్షలు అవసరమా? అయినా 10 లక్షల పాలసీ నాకు 24,000కి వస్తున్నప్పుడు 30 లక్షల పాలసీ 50 లక్షల పాలసీ 32-34,000 అవుతుంది. అంత కట్టలేను నేను. ఒక 22,000 25,000 లోపు చూడండి అంటాడు. నా ప్రశ్న ఏంటంటే 10,000 ఎక్స్ట్రా ప్రీమియం కట్టలేని వ్యక్తి రేపు ప్రాబ్లం పెద్ద అయితే లక్షలు ఎక్కడి నుంచి కడతాడు మేడం? నువ్వు నేను కట్టలేనని 5 లక్షలు తీసుకుంటున్నావే, నేను కట్టలేనని. రేపు ప్రాబ్లం పెద్ద అయితే 15 లక్షలు బిల్ అయితే 10 లక్షలు ఎక్కడ తెస్తావు అప్పు? ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోలే ఒక వ్యక్తి ఫ్యామిలీ. ఎస్. సో అక్కడ బేరాలు ఆడొద్దు. అంటే ఏజెంట్స్ కూడా ఎలా ఉంటారంటే పాపం ఆయనకున్న స్థితిగతులను బట్టి కదా, ఆయనది అది వ్యాపారం కదా. అంటే ఈరోజు ఒక పాలసీ టార్గెట్స్ ఏం లేదు. ఇప్పుడు అంతా ఏజెంట్స్ ఇండిపెండెంట్ వాళ్ళు, కానీ ఆయన పరిస్థితులు ఉంటాయి కదా, పిల్లల ఫీజులు కట్టుకోవాలి కాబట్టి మీరు గట్టిగా మొండికేస్తే మీరు అడిగిందే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి ఇస్తే చాలు కదా, సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవచ్చు. మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు అవసరానికి కాదు, మన భవిష్యత్తు అవసరానికి. భవిష్యత్తు ఎంత పెద్దది? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటామా? ఉండం కదా. 40 ఏళ్ల తర్వాత ప్రాబ్లం వస్తే సరిపడే ఇన్సూరెన్స్ ఈరోజు తీసుకోవాలి. ఆ రోజు ప్రాబ్లం వచ్చాక పెంచుతాడు ఇన్సూరెన్స్ అతను? పెంచడు కదా. అందరూ ప్రాబ్లం వచ్చినప్పుడు పెంచమంటారు. ఐ విట్నెస్ సెవరల్ కేసెస్. లింఫ్ నోడ్ క్యాన్సర్ వచ్చింది, అది చాలా వచ్చాయి. అప్పటి వరకు 5-10 ఉంది. ఒకసారి హాస్పిటల్లో చెప్తారు, సార్ మీకు రేడియో అయిపోయాక మీకు ఎఫర్డబిలిటీ ఉంటే ఇమ్యునోథెరపీ చేద్దాం సార్, మనకి కంప్లీట్గా క్యూర్ అవుతుంది అంటారు. ఇమ్యునోథెరపీ ఈ సిట్టింగ్ 3 లక్షల రూపాయలు. ఇంచుమించు 20 సిట్టింగ్లు చేస్తారు. 60 లక్షల రూపాయలు ఎఫర్డబిలిటీ ఉందా? మరి ఈయన ఇంతవరకు 5 లక్షల పాలసీ కట్టాడు, చాలా తెలివివాడి. ఇప్పుడు మరి 5 లక్షలు అదంతా అవ్వదు కదా, ఇప్పుడు పెంచమంటాడు. ఇన్సూరెన్స్ అతను పెంచుతాడా? జబ్బు వచ్చాక ఎవరో పెంచరు, జబ్బు వచ్చిందాక వీళ్ళు పెంచరు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎక్కడైనా తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, ఇబ్బందిగా ఉన్నా కట్టండి ప్రీమియమే కట్టలేకపోతే రేపు ప్రాబ్లం వస్తే ఎలా కడతాం? అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి మన ఇంటికి పిల్లర్స్ ఎలా ఉంటాయో అలా మన ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి పిల్లర్స్. ఇవి లేకపోయినా బలహీనంగా ఉన్న ప్రాబ్లం, ఇవి ఉండాలి, బలంగా ఉండాలి. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటే రావు. ఎప్పుడు డబ్బు ఉన్నా ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. జబ్బు వచ్చాక హెల్త్ రాదు, టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, ఏది ఉండదు, అప్పుడు ఏది రాదు. చాలామంది ఇంకో మిస్టేక్ చేస్తారు, తీసుకున్నాక కూడా 3 ఏళ్ళు కట్టాను ఏమీ అవ్వలేదు అని ఆపేస్తాడు. ఆపగానే జబ్బు వచ్చేస్తాడు. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారు. ఇంకా పాలసీ రాదు, ఇంక రాదు. 3 ఏళ్ళు కట్టిన ప్రీమియం వేస్ట్ అయిపోయింది. ఒక ఆయన అలాగే కట్టారంట, వాళ్ళ బావగారు కడతారు, ఆయనకి అది కట్టాడు. 3 ఏళ్ళు వాళ్ళది ఆపేసి 2 పిల్లలకి పాపం డెంగ్యూ వచ్చింది. ఆయన చిన్న ఇన్కమ్ 80,000 బిల్ అయిపోయింది. అరే 3 ఏళ్ళు కట్టాను అనవసరంగా, ఈ 1 ఇయర్ ఆపాను జబ్బు వచ్చింది అంటాడు. ఆయనకి 80,000 చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు ఒక 1 ఇయర్ సేవింగ్ వెళ్ళిపోయింది. లిటరల్లీ ఆయన పాప ఫంక్షన్ సెలబ్రేట్ చేద్దామని దాచుకున్న డబ్బులు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు. చిన్న విషయం అనుకుంటాం. ఇది హోల్ పడితే ఎలా వాటర్ వెళ్ళిపోద్దు, ఇది ఎలా సింటెక్స్ అయినా ఖాళీ అయిపోద్ది.